అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. సో మేమైతే బాగున్నాం. హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను. సో లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే మేము తిరుపతి వచ్చాం కదా ఏడుకొండల స్వామి దర్శనంకి. ఇంకా ఎవరైనా సరే ఆ వ్లాగ్ చూసుండకపోయినట్లయితే కింద లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అలానే పైన ఐ బటన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడాను స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ మధ్య మన వీడియోస్ కొంచెం వ్యూస్ బాగానే పెరిగాయి. సో ఎవరెవరైతే చూసారో ఎవరెవరైతే కమెంట్ చేశారో వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి గోవిందరాజుల టెంపుల్కి బయలుదేరామండి. సో మేము వచ్చిన ప్లాన్లోనే చిన్న స్లైడ్గా చేంజ్ అయింది. అదేంటో నేను నెక్స్ట్ క్లిప్లో చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే ఇక్కడ గోవిందరాజుల టెంపుల్కి వెళ్ళాము. సో మేము ఉండేది హోటల్ స్టే. సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో కనుక వెళ్ళడానికి ఒక 1 అవర్, రావడానికి ఒక 1 అవర్. అండ్ టెంపుల్లో అయితే రష్ అంత ఎక్కువ ఏం లేదు కనుక ఒక 40 మినిట్స్ అలా దర్శనంకి అయితే టైం పట్టిందనమాట. అండ్ మాకున్నది 3 months బేబీ కనుక అందరూ కూడాను లైన్లో ఎక్కువ టైం వెయిట్ చేయకుండాను వేగంగానే దర్శనం అయిపోయిందనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ మాకు. ఇక్కడైతే మేము లంచ్ చేసి శ్రీకాళహస్తి స్టార్ట్ అయ్యామండి. సో మా ప్లాన్లో స్లైట్గా చేంజ్ జరిగింది అని చెప్పాను కదా. అది ఏంటి అంటే మేము యాక్చువల్గా ఉన్న 4 days కూడాను తిరుపతిలో ఉందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. బట్ తిరుపతిలో స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంట్లో చెప్పాము లైక్ ఇట్లా స్వామి దర్శనం అయిపోయింది, నెక్స్ట్ రోజు మాకు కాళహస్తి అండ్ గోవిందరాజులది ఉంది అని చెప్పి. బట్ ఇంట్లో మా అక్క అండ్ మా మావయ్య గారు చెప్పారు ఏంటి అంటే కాళహస్తిలో దర్శనం కనుక వెళ్ళాలి అంటే ముందు రోజు ఏ రోజు అయితే వెళ్ళాలనుకుంటున్నామో దర్శనంకి ఆ ముందు నైట్ మనము కాళహస్తిలో పడుకొని మార్నింగ్ లేచి కాళహస్తి దర్శనం అయిపోయాక డైరెక్ట్గా ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళమని చెప్పారు వాళ్ళు. సో నాకు అలా ఎవరైనా చెప్తే కొంచెం నేను ఫాలో అవుతానండి. అందుకని చెప్పి మేము అక్కడ తిరుపతిలోని వెకేట్ చేసి శ్రీకాళహస్తి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది మా ప్లాన్లో జరిగిన చేంజ్. సో ఇక్కడైతే కాళహస్తి వచ్చేసాం మేము. సో కాళహస్తి వచ్చేసరికి 1 hour కనుక తిరుపతి నుంచి ఎక్కువ టైం పట్టలేదు మాకు. లైక్ అరౌండ్ 5:30కి వచ్చేసాము ఈవినింగ్. సో ఇక్కడికి రాగానే బ్లూ స్టోన్ అని ఇది టెంపుల్కి దగ్గరలోనేనండి ఉంది ఇది. సో రూమ్ కొత్తగా కట్టారంట ఈ హోటల్. బట్ బాగుంది సర్వీస్ అదంతా కూడాను. ఇక్కడికి రాగానే ఇంకా ఈరోజు నైట్ ఇక్కడే మేము స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత స్వామి దర్శనంకి వెళ్తాం అన్నమాట. ఇక్కడైతే ఈశాని పాప ఇదిగోండి ఇట్లా ఆడుకుంటుంది.
మేము దర్శనంకి వచ్చామండి. ఇక్కడ స్వామి పేరు వచ్చేసరికి శ్రీకాళహస్తీశ్వర అండ్ అమ్మవారి పేరు వచ్చేసరికి జ్ఞాన ప్రసూనాంబిక. ఇషాని విషయంలో నేను చాలా నమ్మానండి. అండ్ ఇషానికి అప్పుడప్పుడు నేను పిలుస్తూ ఉంటాను కూడాను అమ్మవారి నేమ్తో, లైక్ జ్ఞాన ప్రసూనాంబిక అని చెప్పి. అంత నమ్మకం నాకు. తిరుపతి పద్మావతి దేవి ఎట్లానో నాకు శ్రీకాళహస్తీశ్వర కాళహస్తి టెంపుల్లో జ్ఞాన ప్రసూనాంబిక అంత నమ్మకం అనమాట. దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. తెలిసిన స్టాఫ్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళేమో డైరెక్ట్గా గర్భగుడి లోపలికి తీసుకువెళ్ళారు. సో అందుకని చెప్పి చాలా దగ్గరగా అమ్మవారిని నేను చూశాను. బాగా దర్శనం అయిపోయింది అనమాట. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మేము ఎంజిఎం గ్రాండ్కి వచ్చాం అనమాట లంచ్ చేయడానికి. అక్కడ హోటల్ వెకేట్ చేసి ఇక్కడైతే లంచ్కి వచ్చాము. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది, వెజ్ మీల్స్ అని చెప్పి బయట అందరూ చెప్పారు. సో అందుకని చెప్పి ఇక్కడ వచ్చాము మీల్స్ చేయడానికి. అండ్ ఈ రెస్టారెంట్ అయితే టెంపుల్కి కొంచెం దూరంలో ఉంది. బట్ ఇక్కడ స్టే అయితే చాలా బాగుంటుందని కూడా చాలామంది చెప్పారండి. ఎవరైనా కనుక ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మాకు యాక్చువల్గా ఆ రోజు ఈవినింగే మాకు ఫ్లైట్ ఉంది 4 o'clockకి. బట్ ఆఫ్టర్ 2 many డిలేస్ తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. వెళ్తూ ఎలాగో శ్రీకాళహస్తీశ్వరి కొండ మీద, ఇక్కడ కొండపైన భక్త కన్నప్ప టెంపుల్ కూడా ఉంటుందంటండి. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మనకి శివుడు పార్వతి స్టాట్యూలు, దాని కింద భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుందంట. ఇక్కడైతే మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందండి ఆఫ్టర్ 2 many డిలేస్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే బికాస్ వీ హ్యావ్ ఓన్లీ 1 డైరెక్ట్ ఫ్లైట్ అండి ఫ్రమ్ విశాఖపట్నం టు తిరుపతి. సో అందుకని చెప్పి ఎవ్రీ టైం ఇదే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అన్ని డిలేస్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. బట్ ఓవరాల్గా అయితే ట్రిప్ చాలా బాగా జరిగింది. స్వామిని చూసినప్పుడు నాకు చాలా 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 హ్యాపీనెస్ అనిపించింది. అండ్ శ్రీకాళహస్తి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అలానే తిరుపతి వ్లాగ్ కూడా ఇంకెవరైనా చెక్ చేయనట్లయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైమ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ. యువర్ స్వీట్